తిరిగి బీసీఎన్ న్యూస్ కి స్వాగతం. అసెంబ్లీ ఎన్నికల్లో ఆటో డ్రైవర్లకు ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలని బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షులు కేటీఆర్ నిరసన వ్యక్తం చేశారు. ఆ పార్టీ ఎమ్మెల్యే ఎమ్మెల్సీలతో కలిసి కేటీఆర్ ఆటో డ్రైవర్లకు మద్దతుగా నినాదాలు చేస్తూ ఆటోలో అసెంబ్లీకి వెళ్లారు. రాష్ట్రంలో 93 మంది ఆటో డ్రైవర్ల ఆత్మహత్యలకు కాంగ్రెస్ ప్రభుత్వమే కారణమని కేటీఆర్ విమర్శించారు. ఆటో కార్మికులు ధైర్యాన్ని కోల్పోవద్దని, న్యాయం జరిగే వరకు ఖచ్చితంగా పోరాడతామని భరోసా ఇచ్చారు. ఆటో కార్మికులకు సంక్షేమ బోర్డును వెంటనే, ఆటో కార్మికులకు ఇచ్చిన హామీలను వెంటనే, జై తెలంగాణ, జై తెలంగాణ. ఆటో కార్మికులకు ఇచ్చిన హామీలను వెంటనే, ఆటో కార్మికులకు ఇచ్చిన హామీలను వెంటనే, ఆత్మహత్య చేసుకున్న ఆటో కార్మికుల కుటుంబాలకు వెంటనే, ఆత్మహత్య చేసుకున్న ఆటో కార్మికుల కుటుంబాలను వెంటనే, ఆటో కార్మికులకు ఇచ్చిన హామీలను వెంటనే, ఆటో కార్మికులకు ఇచ్చిన హామీలను వెంటనే. గుంటూరు జిల్లా నకరికల్లు డబుల్ మర్డర్ మిస్టరీని పోలీసులు ఛేదించారు. తండ్రి సంపాదించిన ఆస్తి కోసం అన్నాదమ్ములను సోదరే చంపేసినట్లు పోలీసులు వెల్లడించారు. చనిపోయిన తండ్రికి 70 లక్షలకు పైగా ఆస్తి ఉందని, ఈ ఆస్తి వ్యవహారంలో అన్నదమ్ములు సోదరి మధ్య వివాదం కొనసాగుతోందన్నారు. దాంతో చెల్లెలు కృష్ణవేణిని చంపేయాలని గోపీకృష్ణ, రామకృష్ణ ప్లాన్ చేశారని, ఈ విషయం తెలుసుకున్న కృష్ణవేణి 2 మైనర్ల సహాయంతో అన్నదమ్ములను హత్య చేయించిందని తెలిపారు. ఇతన్ని కానిస్టేబుల్ని మెడ సరిగా ఇదవకాది తెగిపోయిందంట. మరలా చున్నీ ఈ అమ్మాయి మెడలో ఉండే చున్నీతోటి మళ్ళీ లాగి అతను కూడా చనిపోయాడని కన్ఫర్మ్ చేసుకున్న తర్వాత ఆ బాడీని తీసుకొచ్చి మెయిన్ కాలువ ఉంది, నగరికల్ మెయిన్ కాలువ, ఆ మెయిన్ కాలువలోకి తీసుకెళ్ళి ఇటు సైడ్ లోపలికి తీసుకెళ్ళి సుమారు 1 కిలోమీటర్ అవతల ఎడ్జ్లో ఉండి పడేయడం జరిగింది. ఈ బాడీ చిన్నగా వెళ్ళి మా లిమిట్స్లోనే ముప్పాళ్ళ పోలీస్ స్టేషన్ పరిధిలో బాడీ ట్రేస్ అవ్వడం జరిగింది. లాకుల దగ్గర ఆగితే మా ముప్పాళ్ళ ఎస్ఐ గారు రీసెంట్గా 11వ తారీఖు కేసు కట్టడం జరిగింది ఈ బాడీ మీద. అది కూడా ఎవరు క్లెయిమ్ చేయలేదు. వీళ్ళకి ఎవరు లేరు, తండ్రి లేడు, తల్లి లేరు. సో వాళ్ళ బంధువులు ఎవరికోళ్ళుగా ఉన్నారు. సో ఈ క్లెయిమింగ్ లేనందువల్ల ఆ బాడీ కూడా అన్క్లెయిమ్డ్ కింద మా ఎస్ఐ గారు 174 CRPC కింద కట్టి, అది దర్యాప్తులో భాగంగా వెరిఫై చేస్తూ ఉన్న క్రమంలో ఈ యొక్క గోపి అనే కానిస్టేబుల్ ఆ బాడీ అని చెప్పి కన్ఫర్మ్ చేసుకున్న తర్వాత ఆ యొక్క కేసుని ఈ యొక్క మర్డర్కి కనెక్ట్ చేసి ఈరోజు వెరిఫై చేసిన తర్వాత నిన్న రాత్రి ఈ అమ్మాయిని, ఆ అమ్మాయి ఉంచుకున్నటువంటి వ్యక్తి దానయ్యని ఇద్దరిని అదుపులోకి తీసుకోవడం జరిగింది. అదేవిధంగా మిగతా పిల్లలిద్దరిని కూడా, నలుగురిని కూడా ఆ దుర్గా విషయంలో పార్టిసిపేట్ చేసిన ఇద్దరిని, అలాగే ఈ గోపి విషయంలో పార్టిసిపేట్ చేసిన ఇద్దరిని, నలుగురిని కూడా అదుపులోకి తీసుకొని, వాళ్ళు మైనర్స్ అయినందువల్ల మేము ప్రెస్ ముందుకు తీసుకురాలేకపోతున్నాం. నలుగురు మైనర్సే, 18 సంవత్సరాల లోపు ఉన్నారు, 16, 18 అట్లా ఉన్నారు. కానీ బాగా యాక్టివ్గా ఉన్నారు పిల్లలు. వాళ్ళని మభ్యపెట్టి మాయ చేసి ఆ అమ్మాయి రకరకాల ఆశలు చూపి, డబ్బే కాదు ఇంకొక వేరే విధంగా కూడా శారీరకంగా కూడా ఆశ చూపించి వాళ్ళని ఇందులోకి ఇన్వాల్వ్ చేసి ఈ అమ్మాయి చాలా క్రూరంగా సొంత అన్నని, సొంత తమ్ముడిని చంపేసింది కేవలం డబ్బు కోసమే. సో ఇదంతా దర్యాప్తులో మా ఎస్ఐ గారికి రాబడిన సమాచారం మేరకు ఆ అమ్మాయిని అదుపులోకి తీసుకొని మా సిఐ గారు, రూరల్ సిఐ గారు ఆధ్వర్యంలో పూర్తి స్థాయిలో దర్యాప్తు చేసి ఈరోజు ఉదయం ఆ అమ్మాయి ఉంచుకున్న అతన్ని, మైనర్స్ని అందరిని కూడా అరెస్ట్ చేయడం జరిగింది. ఈరోజు రిమాండ్కి పంపిస్తూ ఉన్నాము. వీళ్ళ దగ్గర ఆ సెల్ ఫోన్స్, అందరి దగ్గర సెల్ ఫోన్స్ అవన్నీ కూడా తీసుకొని మా ఎస్పీ గారి ఉత్తర్వుల మేరకు మొత్తం CDRs అన్నీ పెడుతున్నాము. ఎవరితో కాంటాక్ట్ చేశారు, మర్డర్ జరగబోయే ముందు ఎవరితో కాంటాక్ట్ చేశారు, తర్వాత ఎవరితో కాంటాక్ట్ చేశారు అని పూర్తిగా వెరిఫై చేస్తున్నాము. తెలంగాణ ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ గా ప్రముఖ నిర్మాత దిల్ రాజు బాధ్యతలు స్వీకరించారు. ఇటీవల తెలంగాణ ప్రభుత్వం ఆయన్ను TFDC చైర్మన్ గా నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేస్తుంది. ఈ నేపథ్యంలో ఆయన కుటుంబ సభ్యులతో కలిసి ఛాంబర్కు వచ్చిన ఆయన పదవీ బాధ్యతలు స్వీకరించారు. TFDC చైర్మన్ గా బాధ్యతలు చేపట్టిన అనంతరం ఆయన మాట్లాడుతూ TFDCకి పూర్వ వైభవం తీసుకురావాలని, అందుకు అందరి సహకారం అవసరమని అన్నారు. తెలంగాణ సంస్కృతిని ఆధారంగా చేసుకుని సినిమాలు వచ్చేలా చూడాలని, సినీ పరిశ్రమ మద్రాస్ నుంచి హైదరాబాద్ వచ్చిన తర్వాత ఎంతో అభివృద్ధి చెందిందన్నారు. తెలంగాణ ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్గా ఈరోజు నేను ఛార్జ్ తీసుకోవడం, ఈ అవకాశం ఇచ్చిన
ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారికి, అలాగే ఫిలిం మినిస్టర్ కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారికి, వారిద్దరి నమ్మకం ఈ ఎఫ్డిసి ఇటు ఫిలిం ఇండస్ట్రీకి, ఇటు తెలంగాణకి, ఇటు గవర్నమెంట్కి మధ్యలో డెవలప్ చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఎందుకంటే ఒకప్పుడు ఎఫ్డిసి అంటే సినిమా ఇండస్ట్రీకి అన్ని రకాలుగా సినిమా ఇండస్ట్రీలో ఇన్వాల్వ్ అయి ఉండేది. సో మళ్ళీ ఆ పూర్వ వైభవం ఎఫ్డిసికి తీసుకురావాలనేది సీఎం రేవంత్ రెడ్డి గారి ఆలోచన. సో దాని గురించి నన్ను ఎఫ్డిసి చైర్మన్గా నియమిస్తున్నానని చెప్పారు. సో 100% సీఎం రేవంత్ రెడ్డి గారి విజన్కి ఈ ఫిలిం ఇండస్ట్రీని గవర్నమెంట్ మధ్యలో తెలంగాణలో ఫిలిం ఇండస్ట్రీని ఇంకా గ్రోత్ చేయాలి. అలాగే తెలంగాణ ఇంతకుముందు తెలంగాణ తెలుగు సినిమాలకి, అలాగే ఇప్పుడు స్టేట్స్ సపరేట్ అయిన తర్వాత తెలంగాణలో తీసే సినిమాలకి ఎంకరేజ్ చేస్తూ ఈ సంస్కృతి, తెలంగాణ సంస్కృతిలో సినిమాలు వచ్చేలాగా ప్రయత్నం చేస్తూ తెలంగాణలో ఫిలిం ఇండస్ట్రీని గ్రో చేయాలి. అలాగే తెలుగు ఫిలిం ఇండస్ట్రీ ఇప్పుడు హైదరాబాదులో మద్రాసు నుంచి హైదరాబాద్ వచ్చినప్పటి నుంచి ఎంతో తెలుగు ఫిలిం ఇండస్ట్రీ గ్రో అయింది. ఆ గ్రోత్ ఇంకా పెరిగేలాగా ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీని కూడా హైదరాబాద్లో ఎన్నో షూటింగ్లు జరుగుతున్నాయి ఆల్ లాంగ్వేజెస్లో, అది ఇంకా గ్రోత్ అయ్యేలాగా ఈ ఫిలిం ఇండస్ట్రీకి హైదరాబాద్ బేస్డ్గా ఇండియన్ ఫిలిమ్స్ గ్రో అయ్యేలాగా చేయాలి. ఇలాంటి ఎన్నో ఆలోచనలతో సీఎం రేవంత్ రెడ్డి గారు ఈ ఎఫ్డిసి చైర్మన్గా నన్ను నియమించారు. సో ఫిలిం ఇండస్ట్రీలో ఇటు తెలుగు ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్ కానీ, అలాగే తెలంగాణ ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్ కానీ ఫిలిం ఇండస్ట్రీకి కావాల్సిన గవర్నమెంట్ నుంచి ఏమేమి పనులు చేపియాలి, ఏమేమి చేయాలని ఎఫ్డిసి వారధిగా ఉంటూ అటు ఫిలిం ఇండస్ట్రీకి, ఇటు గవర్నమెంట్కి, ఇటు ఫిలిం ఇండస్ట్రీ అంటే ఇక్కడ తెలంగాణలో ఉన్న ఎగ్జిబిటర్స్ వాళ్ళకి ఎన్నో సమస్యలు ఉన్నాయని చెప్తున్నారు. సో గవర్నమెంట్తో మాట్లాడేవి సాల్వ్ చేయాలి. అలాగే ప్రొడ్యూసర్స్ ఎప్పుడు హైదరాబాద్లో షూటింగ్ జరుగుతున్నప్పుడు మాకు సింగిల్ విండో షూటింగ్లు జరిగేలాగా ఇమ్మీడియట్లీ పర్మిషన్స్ వచ్చేలాగా ఎప్పుడు మాకు ఛాంబర్లో డిస్కషన్ జరుగుతాయి. ఈ ఆల్రెడీ వాళ్ళు అడిగిన ఈ పాయింట్స్ అన్నీ ఇమ్మీడియట్గా గవర్నమెంట్ దృష్టికి తీసుకెళ్ళి అన్నిటినీ స్మూత్ చేసి అందరికీ ఈ ఎఫ్డిసి అటు ఫిలిం ఇండస్ట్రీకి, ఇటు గవర్నమెంట్ మధ్యలో తెలంగాణలో గ్రో చేయడానికి ప్రయత్నం చేస్తాం. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. ఏలేరు ఇరిగేషన్ వ్యవస్థ ఆధునీకరణపై ప్రతిపాదనలు ఇవ్వండి, కాకినాడ జిల్లా అధికారులకు సూచించిన మంత్రి నారాయణ. గతంలో ఎన్నడూ లేని విధంగా తిరుపతి పవిత్రతకు భంగం, కూటమి నేతలపై మాజీ టీటీడీ చైర్మన్ భూమన ఫైర్. వాడపల్లి వెంకటేశ్వర స్వామి క్షేత్రంలో ప్రత్యేక పూజలు, స్వామిని దర్శించుకుని తరించిపోయిన భక్తజనం. తెలంగాణ ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ గా నిర్మాత దిల్ రాజు, బాధ్యతలు అప్పగిస్తూ తాజాగా ప్రభుత్వం జీవో జారీ. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరిన్ని వార్తల కోసం BCN డిజిటల్ యూట్యూబ్ ఛానల్, ఫేస్బుక్ పేజ్ ను ఫాలో అవ్వండి. అప్డేట్ వార్తల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్.